నారాయణ నారాయణ. దేవర్షి, మమ్మల్ని భీతావహుల్ని గావించారు కదా. భయం చెందాల్సింది పెడబుద్ధులు మలిన చరిత్రులే కదా దేవేంద్ర. తమరెందుకు భయపడుతున్నారు? మా దుర్దినాల్లో తమరు కూడా ఎత్తి పొడుస్తున్నారా దేవర్షి? నారాయణ నారాయణ. పొడుపులను సహిస్తాను, పొడవబోను. దేవర్షి, దయచేసి తమరెటు నుంచి వస్తున్నారో కాస్త చెప్పండి. మాకేదైనా శుభ సమాచారం తెచ్చారా? నేను ఊరికే శుభ అశుభ సమాచారాలు చేరవేసేవాణ్ణిగా మిగిలాను. అయినా నీకొక సమాచారం చెప్పాలి. ఏమిటా సమాచారం? చెప్పండి దేవర్షి. మహారాణి మైనా చేసిన శక్తి ఉపాసన సఫలమైంది. ఇక శక్తి ఆమె ఇంట పుత్రిక రూపంలో జన్మిస్తుంది. ప్రసన్నం కావటానికి తొందర లేదు. పుత్రిక జననం పుత్ర జననం తర్వాతనే అవుతుంది. ఏం భయపడనవసరం లేదు. కార్యం నెమ్మదిగా జరుగుతుంది, కానీ జరగక మానదు. దేవేంద్ర, భవిష్యత్తులో ఇక మీద జాగ్రత్త. ఆ పరమపిత బ్రహ్మదేవుని హెచ్చరిక మరవకండి. మీకోసం తారకాసురుడు మళ్లీ జన్మించవచ్చు, కానీ మిమ్మల్ని కాపాడేందుకు ఆదిశక్తి లేక సతీదేవి మళ్లీ జన్మించదు. దేవర్షి, తారకాసుడి వధ జరిగేలోపు ప్రస్తుత సమయానికి ఏదైనా ఉపాయం? దేవేంద్ర, నేను తమది సమస్త దేవగణాలది దయనీయ పరిస్థితిని బాగా అర్థం చేసుకోగలను. నాకు తెలిసినదేమంటే ఎల్లవేళలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటే ఉపాయం. భవహరుడు పరమశివుని పంచాక్షరీ మంత్ర జపమే. ఓం నమః శివాయ. అంటే నేటి ఈ దినం అత్యంత శుభం. నేడు నంది సుయేషల వివాహ దినోత్సవం. అందుకని కైలాసంలో శివుని ప్రత్యేక పూజలకు ప్రార్థనలకు నంది ఏర్పాట్లు చేశాడు. దేవర్షి, అంటే మీరనడం మేము దేవతలందరము అక్కడికి వెళ్ళి శివుని ప్రార్థించాలనేగా? నిజం అదే. కానీ ఒక మాట, ప్రార్థనలు స్తుతి సదా ప్రసన్న చిత్తులై చేయాలి. మీ ముఖాల్లో విషాదం కనపడరాదు. ప్రసన్న చిత్తులై సలిపే ప్రార్థన అవశ్యం సఫలమవుతుంది. దేవర్షి, ఈ శుభ సందర్భాన శివ ప్రార్థనల్లో తమరి తోడ్పాటు ఉండాలని మా అందరి కోరిక. కోరటమేల దేవేంద్ర. నారదుడు శుభకార్యం అంటేనే సదా తత్పరుడై ఉంటాడే. శుభస్య శీఘ్రం అనండి. భవహరుడు శ్రీ చంద్రమౌళేశ్వరునికి, దేవాది దేవుడు కైలాసవాసి పరమశివునికి మంగళమస్తు. సదా మంగళమస్తు. దేవేంద్ర, నీ మనసులోని విషాద ముఖంపై కనిపిస్తోంది. ఈ దుఃఖం, ఈ విషాదానికి కారణం? పరమేశ్వర, మంగళమయం కావాలని ఆశీర్వాదం ఇచ్చాక ఈ దుఃఖానికేది కారణం ఉండకూడదు. కానీ ఏం చేయను? తారకాసుడి అత్యాచారాల బాధ, ఆ కష్టాల అగ్ని పరీక్ష మమ్మల్ని వెన్నంటుతూనే ఉన్నాయి. దేవేశ్వర, తమ ఆశీర్వాదమే ఫలిస్తే ఈ కష్టాల బారి తప్పుతుందిగా. నారాయణ నారాయణ. ఓ త్రికాలజ్ఞాని, తమరు దేవేంద్రుడికి చెప్పాల్సింది తమరి ఆశీర్వాదం ఎప్పుడు ఫలిస్తుందని. దేవేంద్ర, అభిశాపాలు దురాలోచనలు శీఘ్రంగా ఫలితాన్నిస్తాయి. కానీ వరాలు మంగళ శాసనాలు ఫలించడానికి సమయం పడుతుంది. అలా ఎందుకు అవుతుంది దేవాది దేవా? దానికి కారణం వరాలనేవి పుణ్యాల ఫలితాలు, శాపాలేమో పాపఫలం. సత్యం ఏమిటంటే ప్రజలు పుణ్యాల్ని తక్కువగా అరుదుగా చేస్తారు. కానీ దుష్కర్మలను చేయటం వల్ల ఆలస్యం జరగదు, దీర్ఘకాలం పాటు కొనసాగిస్తారు కూడా. పరమేశ్వర,
ప్రజలకు పాపాలు చేస్తున్నప్పుడు బాగా సుఖం కలుగుతుంది. అవి చేస్తున్నప్పుడు వారు ఆలోచించరు. ఈ దుష్కర్మల పరిణామం అంటే మేము పొందుతున్న ఆశీర్వాదం మా యొక్క దుష్కర్మల వల్లనే ఫలించడం లేదా ప్రభు? భవహరుడి తాత్పర్యం అదే దేవేంద్ర. కానీ మేము ఏం పాపం చేశామో చెప్పండి ప్రభు. ఎందుకు మాకు ఎన్ని కష్టాలు కలుగుతున్నాయి? వాతావరణ తాపం అధికమైతే అది నిశ్చయంగా గ్రీష్మకాల ప్రభావాలనే అనుకోవచ్చు. అధిక శైత్య కారణంగా తనువు కంపిస్తుంది. ఇంకా ప్రశ్నించవలసిన పనేముంది? ఇది శీతాకాలమా అని? పరిణామం మూలంలోనే కారణం అవశ్యం దాగి ఉంటుంది. తమరు ఇది చెప్పండి భక్తవత్సల. ఈ కారణాల ప్రభావము, పరిణామాల వ్యవధి ఇంకా ఎప్పటిదాకా? తారకాసుడి అకృత్యాల అంతం ఎప్పుడవుతుంది సదాశివ? ఎప్పుడవుతుంది? అదంతా తారకాసుడు అంతముందినప్పుడే సంభవిస్తుంది దేవేంద్ర. అంతేనా భవహర? మరి అతని అంతం ఎప్పుడవుతుంది? బ్రహ్మదేవుని వరప్రభావం సమాప్తమైనప్పుడు ఇక ఆ ప్రశ్నలు అడిగే అవసరం లేదు. అతని వరాల ప్రభావం ఎప్పుడు అంతమవుతుందని. దానికి సమాధానం ఇదే. ప్రజలు చేసిన పుణ్యకర్మలు వరాల రూపంలో వారి వెంట వస్తాయి. పుణ్యకర్మల దిశను మార్చుకుని దుష్కర్మల గోతిలో పడిపోతే ఆ వరాల ప్రభావం కాస్త సమాప్తం అవుతుంది. తారకాసురుడు ఎంత వేగంగా అవినీతికి, అన్యాయాలకు పాల్పడ్డాడంటే వరాల ఫలం తగ్గి అతడు అంతం కావటానికి ఇక ఎక్కువ సమయం పట్టదు. ఎక్కువ సమయం పట్టదు, కానీ సమయం ఇంకా ఉందిగా. సమయం ఎవరికి లొంగదు దేవేంద్ర. నువ్వు ఇంకా ప్రతిష్ఠించాల్సిందే మరి. వేరే ఉపాయమేముంది పరమేశ్వర? ఎప్పటిదాకా తారకాసుడి పుణ్య ప్రభావం సమాప్తం కాదో అప్పటిదాకా ప్రతీక్షించవలసిందే. ఇలా ఆలోచిస్తుంటే కనుక దేవేంద్ర, ఈ ప్రతీక్షాకాలం కష్టమవుతుంది. అయితే ఎలా ఆలోచించాలి దేవర్షి? అంటే ప్రతీక్షించడమే. అంటే మా దుస్థితికి, దౌర్భాగ్యానికి మేమే కారణం అనుకోవాలి. బుద్ధిమంతులు అలాగే చేస్తారు. ఎందుకంటే వారికి తెలుస్తుంది ఇతరులను దోషులుగా భావిస్తే దౌష్ట్యం పెరుగుతుందని. ఇలా పెరిగిపోయే దౌష్ట్యం అంధకారానికి దారితీస్తుంది. కానీ మనమే దోషులని భావిస్తే దోషాల్ని రూపుమాపే ప్రవృత్తి దోషాల్ని తగ్గిస్తుంది. ఇదే మార్గం వెలుగుబాటుకు దారితీస్తుంది. ఈ స్థితిలో బుద్ధిమంతుల లక్షణం ఏమంటే ధర్మాన్ని ఆచరిస్తూ అనుకూల సమయం కోసం ప్రతీక్షించటమే. ధన్యులం ప్రభు, ధన్యులం తమర్ని, తమరి లీలల్ని చూసినందుకు. దేవర్షి, దేవేంద్ర, సఫలతకు శ్రేష్ఠ మార్గమే సత్కర్మలు. చేస్తూ పొండి, చేస్తూ పొండి, చేస్తూ పొండి. నారాయణ నారాయణ నారాయణ. మహాశివుని ఉపదేశం విన్న తర్వాత కూడా దేవేంద్రుని మనస్సులోని సందిగ్ధత వీడదు. అది బహుశా అతని దురదృష్టపు ఫలితమేమో. అతను జగదీశుని మాటలను నమ్మనే లేదు. కానీ విశ్వవ్యాప్తమైన సత్యం ఏమిటంటే సర్వేశ్వరుణ్ణి శ్రద్ధతో కొలిచిన వారందరూ తమను తాము ఆయన చరణాలను నమ్ముకొని విలక్షణ పురుషులుగా పేరు పొందుతారు. శ్రేష్ఠ పురుషులు ఎల్లప్పుడూ భౌతిక సుఖాలను త్యజించి శివభగవానుని అనుగ్రహం పొందటమే జీవన పరమావధిగా తలుస్తారు. అలా తలిచిన శ్రద్ధాళువులలో ఒకరు సూర్యవంశపు మహారాజు మాంధాత. మహారాజా మాందాతాకి జై, మహారాజా మాందాతాకి జై, మహారాజా మాందాతాకి జై, మహారాజా మాందాతాకి జై. ప్రణామం పితాశ్రీ. ప్రణామం పితశ్రీ. కళ్యాణమస్తు. ఆశ్చర్యం పితాశ్రీ. నేడు తమరు శివ పూజలో ఎంతసేపు గడిపారంటే మీరింకా రాజోచిత వస్త్రాలనే ధరించలేదు. రాజకుమార అంబరీష, యువరాజా ముష్కుంద, ఏదో అనుకోకుండా నేటి శివపూజ అనంతరం మా హృదయంలో వైరాగ్య భావన ఉత్పన్నమయ్యింది.
ఇలా వైరాగ్యం ఉత్పన్నమైనా కూడా ఇలా చూసినా మేమిలా సింహాసనంపై ఆసీనులవ్వడం శోభస్కరం కాదు నాయనా. పితాశ్రీ, మహారాజా, ఏమిటి తమరంటున్నది? పితాశ్రీ, అలా అనకండి. తమరికంటే ఎక్కువ ఈ సింహాసనంపై కూర్చునే యోగ్యత ఇంకెవరికుంటుంది మహారాజా? రాజకుమారా, నీవు మా జ్యేష్ఠపుత్రుడు అయినందున ఇప్పుడు నీకు ఈ సింహాసనం ఎక్కేందుకు న్యాయోచితమైన అధికారం ఉంది. ఎన్నటికీ కాదు. తమరుండగా నేను ఈ సింహాసనాన్ని ఎలా అధిష్ఠించను? ఇది ప్రజాభిప్రాయానికి పూర్తిగా విరుద్ధం. సోదరుడు అన్నది నిజమే కదా. తమరి వంటి ధర్మాత్ములు, ప్రజారంజక ప్రభువులు యుగ యుగాలకు ఒక్కరే జన్మిస్తారు. మేమే కాదు, తమరి ప్రజలు కూడా తమరిని సింహాసనాన్ని వదలనివ్వరు. తమరు కూర్చోండి పితశ్రీ. ఇలా సంకోచించడం వలన తమరు మా అందరి మనసుల్లోనూ భయం కలిగిస్తున్నారు. భయమెందుకు నాయనా? కానీ సత్యం ఏమిటంటే బాకీ రాజ్య సింహాసనాల మీద ఇక వ్యామోహం కలగటం లేదు. ఈ వ్యామోహం కారణంగా మాకు నేటిదాకా మహాశివుని దర్శనం కలగనే లేదు. కానీ ఇప్పుడు హృదయమే నిర్ణయం చేసింది నాయనా. మహాశివుని దర్శనానికై మేము నర్మదా తీర్థానికి వెళ్ళి కఠోర తపస్సు చేస్తాం. మహారాజా, తమ నిర్ణయం మార్చుకోండి. తమరే కనుక లేకపోతే మేమే కాదు, ప్రజలందరూ అనాథలైపోతారు. మీరన్నది నిజం మహామంత్రి. పితాశ్రీ, ప్రపంచం అంతటికీ తెలుసు, తమ వంటి మహాశివ భక్తులు యుగ యుగాలుగా ఈ భూమిపై అవతరించలేదు. తమరు రాజ్యం చేస్తుండగానే భవభయహరులు తమకు తప్పక దర్శనమిస్తారు. అంబరీషుడు నిజమే చెప్పాడు కదా. తమరి భక్తి వల్ల పరమశివుడు ప్రసన్నుడవుతాడు. లేదు నాయన, శివ పూజా సమయంలో చేసుకున్న సంకల్పం మార్చుకోరాదు నాయన. ఈ నిర్ణయం మేము భవహరుడు శివుని ప్రేరణ వల్లే తీసుకున్నాం. ఇక రాజ్యభారమంతా మీరే నిర్వహించాలి. పితశ్రీ, ఇప్పుడే ఈ క్షణమే మా యువరాజు ముష్కుందుణ్ణి మహారాజుగా ప్రకటిస్తున్నాము. అనండి, మహారాజా ముష్కుందునికి జై. మహారాజా ముష్కుందుడికి జై! మహారాజా ముష్కుందుడికి జై! మహారాజా ముష్కుందుడికి జై! సభాసదులారా, మా రాజ్యపాలనలో మీరెవరికైనా ఎందులోనైనా లోపం జరిగి ఉంటే, ఎప్పుడైనా ఎవరైనా ప్రజల పట్ల మా వల్ల అన్యాయం జరిగి ఉంటే మేము వారందరినీ క్షమింపగోరుతున్నాము. నాయనా, శివభక్తి అనే జ్యోతిని సదా ప్రజ్వరిల్ల చెయ్యండి. భవహరుడు శివుడు కాపాడుగాక. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మహాశివభక్తులారా, మా కీర్తికారకులైన మహారాజా మాంధాతకు జై. మహారాజా మాంధాతాకి జై! మహారాజా మాంధాతాకి జై! మహారాజా మాంధాతాకి జై! ఓం నమః శివాయ. నారాయణ నారాయణ నారాయణ, జై జై నారాయణ నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. నది మధ్య ద్వీపంపై నిలబడి పరమశివుని కృపకై కఠోర తపస్సును ఆచరిస్తున్న ఇతడెవరు? ఓం నమః శివాయ. నేను నారాయణ నామం జపిస్తుంటే మరి ఇతడు ఓం నమ శివాయ వల్లె వేస్తున్నాడే.
శబ్దాల్లో తేడా ఉంది, కానీ రెండింటి అర్థాలు ఒకే కుదుటికి చెందినవే. అయితే నారదా, జగత్తు నిన్నే జ్ఞాని అంటుందిగా. తేడాలన్నీ మూర్ఖుల కంటికి, జ్ఞానుల దృష్టికన్నీ సమానమే. సరే నారదా, ఓం నమ శివాయ పలుకు. ఓం నమ శివాయ. ఓం నమః శివాయ. ఈతడు మాంధాతయే పరమశివుని అనుగ్రహ ప్రాప్తిని కోరుకుంటున్నాడు. ఈ అద్భుత లీలంతా భవానీ శంకరునిదే. ఇలాలో చాలా మంది మనుషులు ప్రభు కృపనే మర్చిపోయి ఇహలోక సుఖాల ప్రాప్తిని కోరుకుంటున్నారు. కానీ ఇలా మాంధాత వంటి కొందరు మనుషులేమో భౌతిక సుఖాలను త్యజించి కేవలం ప్రభు కృపను పొందటంతోనే జీవితం సార్థకమనుకుంటారు. ధన్యుడవయ్యా మాంధాత, నువ్వు ధన్యుడవు. కేవలం నువ్వే ఈ జీవితపు పరమార్థాన్ని అర్థం చేసుకున్నావు. నువ్వు ధన్యుడవు. ఓం నమః శివాయ. రాజా, రాజా, ఓం నమః నువ్విక్కడి సంపూర్ణ వాతావరణాన్ని శివమయం చేశావు. నీ అణువణువు శివమయమైపోయింది. అందుకేనేమో మరి నా పిలుపు నువ్వు వినలేకపోయావనుకుంటాను. రాజా, రాజా, అణు అణువు ఏమిటి? ఇతను తనువు, మనస్సు, చైతన్యాన్నే శివమయం కావించి ఈశ్వరునిలాగే తపస్సులో లీనమయ్యాడే. ఒక వంక శివమహాత్యంతో ప్రభావితుడైన రాజా మాంధాత నిష్ఠతో తనువు మనస్సు లగ్నం కాగా మనస్సులో శివదర్శనం మాత్రమే కోరినవాడై పూర్తిగా శివభక్తిలో లీనమయ్యాడు. మరొక వంక శివభక్తుడు కులగురువు అయిన గర్గ ఋషి భవిష్యవాణి ఫలించి మహారాణి మైనాదేవి కోరిక సిద్ధించి ఆమెకు పుత్రరత్నం ఉద్భవించాడు. తమకు పుత్రుడు కలిగాడు మహారాణి, అభినందనలు. అభినందనలు మహారాణి, రాకుమారుడు పుట్టాడు. అభినందనలు మహారాణి, అభినందనలు. అభినందనలు, అభినందనలు. అభినందనలు మహారాణి. మా రాజకుమారులు ఏమంటున్నారు? మాకెంతో సంతోషంగా ఉంది మహామంత్రి. మా సంతోషానికి అవధులు లేవు. భగవంతుని కృప వల్ల మాకో వారసుడు కలిగాడు. ఈనాడు పుత్రరత్నం ఉద్భవించాడు మాకు. మేం కోరుతున్నాం మా సామ్రాజ్యం అంతటా అతని జన్మోత్సవాలు జరగాలని. మా మిత్రులైన రాజులందరికీ ఆహ్వానాలు పంపించండి. ఇంకా వారిని కోరండి. వారి ఉత్సవాల్లో పాల్గొని మా ఆనందాన్ని మరింతగా పెంపొందించేలా చూడండి. చిత్తం, తమ ఆజ్ఞ మహారాజా. పుత్రరత్న ప్రాప్తికై అభినందనలు హిమవంత. విచ్చేయండి సుమేర్ రాజా. తమకు మా అభివాదం. నేను ఇప్పుడే వస్తా. తమకు ఇదే స్వాగతం దేవేంద్ర. పుత్రరత్న ప్రాప్తికై అభినందనలు హిమవంత. అభినందనలు అందుకోండి హిమవంత. విచ్చేయండి. అభినందనలు అంటున్నప్పుడు కాస్త తమ ముఖాన ఆనందం తొణకనివ్వండి. హృదయంలో విషాదం ఉంటే ముఖాన చిరునవ్వేలా వస్తుంది. అది నాకు కూడా తెలుసు. కానీ తారకాసుడంటే భయం అనేది కూడా తెలియరాకూడదు. సందర్భం మరవకూడదు. మరి నేను మైనాదేవిని చూసి వస్తాను.
పుత్ర ప్రాప్తికి అభినందనలు హిమవంత. వాయుదేవ అగ్నిదేవ తమకిదే స్వాగతం. విచ్చేయండి. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. హిమవంత, పుత్రరత్నం ప్రాప్తించిన ఈ శుభ సౌభాగ్యకరమైన సందర్భాన అభినందనలు. దేవర్షి నారద, తమ అభినందనలు కాదు, మాకు తమ ఆశీర్వాదం కావాలి. నారాయణ నారాయణ. నారదుడి ఆశీర్వాదం వల్ల ఎప్పుడైనా ఎవరికైనా శుభం కలిగిందా? రాజా, ప్రస్తుతానికి మీరు మా అభినందనలతోనే సరిపెట్టుకుందురు. వింధ్యాచల మహారాజు ఇచ్చేశారు. అభినందనలు హిమవంత, అభినందనలు. వింధ్యాచల మహారాజా తమకు స్వాగతం. విచ్చేయండి. ఓహో, మా ఎదుట మా మిత్రవర్యులు సుమేరు పర్వతరాజులున్నారే. చాలా రోజులకు వారి దర్శనమయ్యింది. ముందుగా వారిని పలకరించాలి. అవశ్యం అవశ్యం. ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నారు దేవర్షి. అదే పుత్రుడైతే మీకు పుట్టాడనుకోండి, కానీ పుత్రిక. దేవర్షి, పుత్రుడు జన్మించిన ఈ సందర్భంలో పుత్రికను గురించిన చర్చ ఏమిటో? నారాయణ నారాయణ. దేవేంద్ర, మీరు పదే పదే ఒకే పొరపాటు చేస్తున్నారు. పొరపాట? ఏం పొరపాటు? దేవేంద్ర, మీ దేవతలందరూ కూడా శక్తిని ఉపాసన చేస్తూ ఉండాలి. ఈ విషయాన్ని గనక దేవతలంతా మర్చిపోతే మరి నిశ్చయంగా ఆదిశక్తి కూడా మిమ్మల్ని మర్చిపోతుంది. అలా అనకండి దేవర్షి, అలా అనకండి. ఈ హర్షోల్లాస సమయాన ఇది తట్టనే లేదు. పుత్రికను గురించిన చర్చ ఎందుకో? పుత్రిక కాదు దేవేంద్ర, శక్తి అనాలి. శక్తి. సమయం సమీపించేస్తోంది. ఆదిశక్తి తన ఇచ్ఛానుసారం ఇక్కడ జన్మిస్తుంది. దేవర్షి నారద, పుత్రుడు జన్మించడం కూడా శక్తి ఇచ్ఛానుసారమే జరిగింది. ఏమనిపిస్తోందంటే తన అన్నగారి ఆగమనం తరువాతనే ఆమె ఉద్భవిస్తుంది. నేను పెద్దవాణ్ణి. నేను పెద్దవాణ్ణి. నేనే పెద్ద. నేను నేనే. నేను ఆ? కాదు, నేనే. ఏమిటిదంతా? వింధ్యాచల మహారాజు సుమేర్ రాజును పలకరిస్తానే వెళ్ళారు. ఏదో వివాదంలో పడ్డారే. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకుంటే ఎంత, మానితే ఎంత? నువ్వు ఒప్పుకుంటే మాత్రం ఏమైందని? నారాయణ నారాయణ. వివాదమా? అది నారదుడు లేకుండానా? ఆనందము ఉండదు, అర్థము ఉండదు. అయ్యలారా ఆగండి, నారదుడు వచ్చాడు. నాకున్న ఖ్యాతి సర్వోత్తమం. నేను ఇలలో అన్నిటికన్నా ఎత్తైన పర్వతాన్ని. నాకే పర్వత సామ్రాట్టని, పర్వత రాజని గౌరవం ప్రాప్తించాలి. అలాంటి నీ కోరిక విశాల సాగరంలాగా హద్దులే లేనటువంటిది. నారాయణ నారాయణ. ఇది మాత్రం చెప్పు, నీకీ పర్వత సామ్రాట్ అనే బిరుదు ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే నేను పర్వతాలన్నిటిలోకి పెద్దవాణ్ణి. అలాగా? ఈ అసత్య సమాచారం తమకెవరిచ్చారో? ఇందులో అసత్యమేముంది? సత్యమే ఉందని. నారాయణ నారాయణ. అసలు సత్యమేమిటంటే హిమవంతుడే అందరిలోనూ శ్రేష్ఠుడు, పర్వతాలన్నింటిలో మిన్న కూడా. అందుకని ఆయనే పర్వతరాజు. కాదు, అదేం కాదు. కోపగిస్తే తమరు చిన్నవారైపోగలరు సుమేరు. మీరు కేవలం బాలపర్వతరాజైపోతారు. దేవర్షి, మాటలు జాగ్రత్తగా రానియండి. అదెప్పుడు జరుగుతుందంటే తమరు తమ కోపాన్ని దిగమింగినప్పుడే. ఆయనకది అసంభవం దేవర్షి. వింధ్యాచల, నీకన్నా పెద్దల ఎడ అగౌరవంగా ప్రవర్తించడం నీకు శోభాయమానం కాదు. అదే నేను తమకు చెప్పేది కూడా. తమనే పర్వతరాజు అనుకుని తాము హిమవంతుని పట్ల అగౌరవంగా ప్రవర్తించడం తమకు శోభస్కరం కాదని. ఎక్కడైతే అసత్యం సత్యంగా చలామణి అవుతుందో అక్కడ ఎక్కువసేపు ఉండటం ఉచితం కాదు. నేను వెళ్తున్నాను, కానీ సత్యం ఏమిటంటే నేనే పర్వతరాజుని. కేవలం నేనే పర్వతరాజుని. నేనే పర్వతరాజుని. సుమేర్ రాజా, కొంచెం ఆగండి. లేదు. చూడండి, తమరు మా అతిథులు. ఈ విధంగా కోపగించి వెళ్ళిపోకండి. సుమేర్ రాజా, కొంచెం ఆగండి. జరగరానిది జరిగిపోయింది. హిమవంత, జరగరానిదేం జరిగింది?
ఆయనకు కోపం రావటమా లేక ఆయన వెళ్ళిపోవడమా? రెండూను. నారాయణ నారాయణ. హిమవంత, మీరు చింతను వీడి అతిథులకు స్వాగతమివ్వండి. అలాగే చేస్తాను. నారాయణ నారాయణ. ఏమిటి వింధ్యరాజా, ఏమంటారు మీరు? ఏ విషయంలో దేవర్షి? ఇప్పుడు విషయం వల్ల ఒకటే సుమేర్ రాజా. చెప్పేదేముంది, అతను హిమవంతుని కన్నా చిన్నవాడే, కాని మాకన్నా పెద్దే. మరి మీరు పెద్దయిపోరాదు? పెద్దవటం మన చేతిలో ఉన్న పనేనా? అవశ్యం అవశ్యం. రాజా మాంధాత గారి పేరు మీరు వినే ఉంటారు. వారేనా నర్మదా నది మధ్యన ద్వీపంలో శివుని తపస్సులో లీనమయ్యారు? వారే. మరి తమరు కూడా ఆయనలాగే శివునికై తపస్సు చేస్తే ఇక సుమేరు రాజు కన్నా పెద్దవారు కాగలరు. నిజమా? నారదుడి నోరు ఎప్పుడైనా అసత్యం పలుకుతుందా? నారాయణ నారాయణ. దేవర్షి, ఎంతో ఉపకారం చేశారు ఇది చెప్పి. శివుడి తపస్సు వల్ల నేను సుమేరుడి కన్నా పెద్దవాణ్ణి కాగలనని నేను తప్పక శివుడికై తపస్సు చేస్తాను. దాంతోనే మీకు శుభం కలుగుతుంది వింధ్యరాజా. ఓం నమః శివాయ. 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 నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. రాజా మాంధాత, నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. వింధ్యాచలుడు ఓం నమః శివాయ. ఎంత ఆకర్షణ ఉంది పరమశివుని పంచాక్షరీ మంత్రంలో. రాజా మాంధాత తపస్సులో లీనమయ్యాడు. ఇప్పుడు వింధ్యాచలుడు కూడా అదే మార్గంలో ఉన్నాడు. కానీ వింధ్యాచలుడిలో రాజా మాంధాతకున్న తన్మయత్వము, సమర్పణాభావం ఎక్కడున్నాయి? నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. 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 దేవర్షి వచ్చేశారు. ప్రణామం స్వీకరించండి దేవర్షి. మంగళమస్తు. దేవర్షి ప్రణామాలు. ప్రణామం. మంగళమస్తు. ఇక పరమేశ్వరులు ధ్యానం నుంచి లేస్తారు. తప్పక లేస్తారు. దేవర్షి, స్వామిని లేపండి. ఏమిటి మీ ఉద్దేశ్యం? నేను వచ్చేది మహేశుని ధ్యానం నుంచి లేపడానికేనా? లేదు దేవర్షి, మా ఉద్దేశం స్వామి మేల్కోవలసినప్పుడల్లా తమరు ప్రత్యక్షం అవుతూ ఉంటారు. ఓం నమః శివాయ. 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 రా నారదా, చెప్పు, ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చావు? ఏం తిరగటంలే మహేశ్వర. నేను ముల్లోకాలు తిరిగి వేసారిపోయాను. వేసారడం అంటావు ఎందుకు? ముల్లోకాల ఆనందము నీదే. అన్ని లోకాల్లో జరిగేదంతా చూసి ఆనందిస్తావు. ఇతర ఏ దేవీ దేవతలకు కూడా లేనటువంటి సదుపాయాలన్నీ నీకున్నాయి కదా. భవహర, నా ఇబ్బందుల్ని సదుపాయం అంటారా? నేనే లోకానికి వెళ్ళినా
అక్కడంతా నన్ను అనుమానపు దృష్టితో చూస్తారే, తంపుల మారి కలహబోజుడనే అంటారే. ఇదొక సదుపాయం. దానివల్ల నీకు వచ్చిన నష్టమేమిటి నారదా? నువ్వు ఎప్పుడు ఏది చేసినా లేక ఎప్పుడు చెయ్యబోయినా సరైనది అనిపిస్తే చేస్తావు. సరే చెప్పు, ఎక్కడి నుంచి వస్తున్నావు? నేనెక్కడి నుంచి వస్తున్నాననా? అక్కడ ఇద్దరు శివభక్తులు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని శ్రద్ధగా జపిస్తున్నారు. ఎక్కడున్నారా భక్తులు? ప్రభు తమరు త్రికాలజ్ఞాని, తమకు తెలియందే ఉంది. అన్నీ తెలిసి కూడా తమరు నువ్వు నర్మదా నది మధ్యలోనూ ఇంకా ఒడ్డున నిలుచున్న భక్తుల గురించి కానీ చెప్పడం లేదు కదా నారదా? అవును పరమేశ, ఇటు మాంధాత అటు వింధ్యాచల పర్వతం తమ నామాన్ని నిరంతరం జపిస్తున్నారు. వారి జపోచ్చారణ ఇక్కడి దాకా ప్రతిధ్వనిస్తోంది. ఆశ్చర్యమే, తమరింతదాకా తమ భక్తులకు దర్శనమిచ్చి వారి కోరికలు తీర్చనే లేదా? సమయం వచ్చినప్పుడు అన్ని కార్యాలు అవుతాయి నారదా. ఓం నమః శివాయ. ఓం నమః వత్స, వత్స మాంధాత, ప్రభు 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 లే వత్స. ఓ ప్రభు, ఓ దేవాధిదేవ, తమరి దర్శనం పొందిన నేను కృతకృత్యున్నయ్యాను భక్తవత్సల. నా జీవితం సఫలమయ్యింది. మేము నీ కఠోర తపస్సు చూసి ప్రసన్నమయ్యావు రాజా. నీ తపస్సు కారణమేమిటో చెప్పు. కేవలం తమ దర్శనం, కేవలం తమ దర్శనం ప్రభు. కోరుకో, ఏ వరాలు కోరుకుంటావు? నేనేమీ వరాల ప్రాప్తికై తమ శరణులు కోరుకోలేదు ప్రభు. కేవలం తమ కృపకై, కేవలం తమ దర్శనం కోసమని. తమరి కృప, తమరి దర్శనం కలిగాక ఇంకేమైనా కోరినా కూడా అది తమరి కృప కన్నా తక్కువే అవుతుంది కదా ప్రభు. ఇలా నేను నష్టపడటం ఎందుకు ప్రభు? నష్టపడటం ఎందుకు? ఇట్టి నీ నిస్వార్థ భక్తి, శ్రద్ధాపూరిత భావనలే నిన్ను మాకు సమీపానికి చేర్చాయి రాజా. నీకు ఇచ్చ ఉన్నా లేకున్నా మేము మాత్రం నీ భక్తికి ప్రతిఫలం ఇచ్చి తీరాలి. ప్రభు ప్రభు, తమ చరణాల వద్ద నాకు స్థానం లభిస్తే చాలు, చాలు. నాకదే సంతోషం ప్రభు. కానీ మాకు అదేమాత్రం సంతోషాన్ని ఇవ్వదు. భక్తి అచంచల నియమాల పరిధిలో నిలిచిపోయినటువంటి నీ ఈ అచంచల భక్తి వల్ల నీ స్థానం ఉన్నతమైంది భక్త. ఈ స్థానం ఇక్కడున్న సంపూర్ణ వాతావరణాన్ని నీ సాధనతో తపస్సుతో శివమయం చేసేసింది. ఈ కారణంగా ఈ ద్వీపం మాంధాత ద్వీపం అనే పేరుతో ప్రసిద్ధమవుతుంది. ప్రభు, ఇక్కడి అణువణువును నీవు నీ భక్తి శ్రద్ధాదులతో పవిత్రం చేశావు. అందువల్ల నర్మదా నదిలోని కంకరకు కూడా శంకర అంటే శివలింగం అయ్యే గౌరవం ప్రాప్తిస్తుంది. ఈ నర్మదా నదీ తీరపు అన్ని తీర్థాలు భవిష్యత్తులో శివతీర్థాలుగా పేరు పొందుతాయి.